కానీ అప్పట్లో ఏమిన్నామంటే హైదరాబాద్ లో ఉంటే కనుక కొంచెం సేఫ్ అయ్యేది డాక్టర్ అని మేబీ అన్నారు. అది బికాస్ అన్నారు. ఇక్కడ డాక్టర్ తెలిసిన Treatment, డాక్టర్ ఉన్నారు, ట్రీట్మెంట్ అని సరిగా చేసి ఉంటారు, బట్ అక్కడ ఎవరు లేరు. అండ్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో దట్ విల్ హ్యాపెన్. ఆల్ ఆఫ్ సడన్ ఇట్ హ్యాపెన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేంత అతను. మంచిగానే వెళ్ళారు కదా ఇక్కడ. అవునవును, అదే. ఆల్ ఆఫ్ సడన్ ఈ గాట్ స్టమక్ పెయిన్ అని శ్రేయర్ గారు ఎలా ఉండేవారు? ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. ఉమ్, నాకు వచ్చిన ముగ్గురు బావా మంచిగా. లైక్ ఎ డాడ్ ఉంది. ఓకే. ఆ డాడ్ ఫీలింగ్ లేదు, ఫీలింగే లేవు వాళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత. సో ఇట్ వాస్ లైక్ దాట్. ఓకే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మళ్ళీ? ఇది కానిస్టేబుల్ కనకం తర్వాత ఏం ఒప్పుకోలేదు సార్. కానిస్టేబుల్ 3 వస్తుంది కదా, సో ఐమ్ జస్ట్ వెయిటింగ్. ఇలా సింప్లీ కాకుండా ఒకసారి మీ విశ్వరూపం చూపెట్టండి, కానిస్టేబుల్ కనకం లాగా. ఇప్పుడు రాదు సార్, Expression మంచి మూడ్ లో ఉన్నాను. అవునా? ఓకే. వస్తుంది మెల్లగా. మెల్లగా వస్తుందా? కానిస్టేబుల్ కనకం ఆహ్వానిస్తుందా? కానిస్టేబుల్ కనుక ఐ డోంట్ ఈవెన్ స్మైల్, నార్మల్ అదే గానే అంటున్నా ఉంటాను. నేను. అదే ఒక తీసుకురండి దాన్ని. మరి మీతో రూడ్ గా మాట్లాడాలి ఎందుకు? మాట్లాడండి, మా ప్రోమో కన్నా పనికి వస్తుంది. నేను మంచి మూడ్ లో వచ్చాను. అయ్యి అవునా? ఓకే, మీ మూడ్ ని ఖరాబ్ చేయలేండి. ఓకే. పాటలు పాడుతుంటారా? వద్దు సార్, అయిపోయింది సాంగ్. నో, ఐ మీన్ లైక్ మై నార్మల్ గా పాడుతుంటారా ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో నేను నా పాప ఇద్దరు. ఓకే. అంటే చాలా మంది బుర్రలు తింటారన్నమాట మీరు. నేనా? ఆ, నా పాప నా బుర్ర తింటుంది. దా పాడతాం ఎవరి పాటలు బాగా పాడుతుంటారు? నా పాప ఎక్కువ మా సాంగ్ ఉంటే షీ విల్ సింగ్. మనకి ఐ లిసన్ టు దట్ అండ్ ఐ యూస్ టు సింగ్ అన్నమాట. ఓకే. అంటే కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ వచ్చినప్పుడు, అంటే మీరు సీరియస్ లో చేశారు ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఈ క్యారెక్టర్ కి మీకు వచ్చినప్పుడు, అంటే పోలీస్ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు పోలీస్ క్యారెక్టర్ రాలేదు కదా సార్. కానిస్టేబుల్ యా? కానిస్టేబుల్ ఇస్ వర్ష గారు, ఆపోజిట్ కదా. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ క్యారెక్టర్ అంటే మంచి ఏమంటారు, బలమున్న క్యారెక్టర్ కదా. ఆబ్వియస్లీ సార్, అది విల్లన్ కొంచెం అన్నప్పుడు వేరున్న కొంచెం character. భయం ఉండే, బికాస్ దట్ ఈస్ అ మెయిన్ మొత్తం సిరీస్ కి మొత్తం మెయిన్ అదే లాస్ట్. సో అది చూపించకుండా ఐ హ్యావ్ టు టాక్ టు వర్ష గారు అండ్ ఐ హ్యావ్ టు టాక్ టు అదర్స్ లైక్ ఆ అమ్మాయి ఇంటికి రాలేదు అని చెప్పి ఐ హ్యావ్ టు గో అండ్ టాక్ టు ద పోలీస్ స్టేషన్. అదని ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద స్టోరీ అన్నమాట. బికాస్ స్టోరీ చెప్పినప్పుడు వేరా, మనం కెమెరా ముందు చెప్పినప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది. సో సార్ చెప్తారు, స్మైల్ ఇవ్వద్దు, నార్మల్ గా ఉండు, కళ్ళు నీళ్ళు రావాలి. కళ్ళు నీళ్ళు రాకపోతే గ్లిజరిన్ పెట్టేస్తారు. సో ఇవన్నీ జరిగింది అనమాట. ఇట్ వాజ్ లైక్ ఛాలెంజింగ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను చేసినప్పుడు నాకు అంత మంచిగా వచ్చిందో ఏమో తెలియదు, కానీ చూసినప్పుడు అప్రిషియేషన్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. రాఘవేంద్ర గారు కూడా చెప్పారు ఇట్ ఈస్ వెరీ నైస్ అని. సో ఇట్ వాజ్ లైక్ బ్లెస్డ్ క్యారెక్టర్ కదా. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ చాప్టర్ 3 టు స్టార్ట్. దాంట్లో ఎలా ఉంటుందో తెలియదు. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు? ఏమన్నా టాక్ ఏమైనా వచ్చిందా? మేబీ లైక్ అనదర్ 4 months స్టోరీ అయితే జరుగుతుంది అనమాట. ఓకే. సో స్టార్ట్ అయిపోతుంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. దానివల్ల ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే. వస్తున్నాయి ఏమైనా ప్రాజెక్ట్స్, ఏమైనా అప్రోచ్ వచ్చింది, బట్ మనకి ఇది చేసిన తర్వాత చిన్న క్యారెక్టర్ చేయాలని చెప్పి కొంచెం ఉంది. ఓకే. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గుడ్ క్యారెక్టర్. మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది క్యారెక్టర్ చూసిన తర్వాత, చేసిన తర్వాత? ఎక్స్పెక్టేషన్ అంత లేదు, బికాస్ నేను వెళ్ళి అమ్మాయి దగ్గర కనిపించట్లేదు అని చెప్తాను కదా. సమ్ నీస్ వేర్ లైక్ నువ్వే చేసావు నాకు తెలుసు అని చెప్పారు. సమ్ వేర్ టెలింగ్ లైక్ లేదు నువ్వు సపోర్ట్ చేసి ఉంటావు అని చెప్పారు. కానీ వెన్ దే సా దే సెడ్ లైక్ ఓ షిట్, నువ్వే నా చంపింది అని. అండ్ మై డాటర్ వాజ్ సర్ప్రైజ్ వెన్ షీ సా, షీ లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ వాళ్ళందరూ చెప్పింది ఒకటే, కన్న కూతురు నువ్వే చంపేసావని. కన్న కూతురు కాదు కదా, అయినా కూడా నువ్వే కదా కన్న కూతురాల పెంచావు కదా, హౌ కెన్ యూ డూ దట్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి దే వర్ ఫైటింగ్ విత్ మీ. అప్రిషియేషన్ వచ్చి వచ్చింది, తిట్లు కూడా వచ్చింది. తిట్లు వచ్చినాయి, అప్రిషియేషన్ కన్నా తిట్లు బాగా వచ్చాయి. బయట వాళ్ళ దగ్గర నుంచి కొంచెం వచ్చింది. బయట అలా వాక్ చేసినప్పుడు సడన్ గా దే వోంట్ రికగ్నైజ్ మీ, బట్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ అని వచ్చిన తర్వాత రికగ్నైజ్ ఎక్కువైపోయా. సో దాని వల్ల వచ్చి మాట్లాడుతూ ఇలా చేశారు కదా మా బాగా చేశారని. సీరియస్ కన్నా మీరు యూట్యూబ్ లో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు యాక్చువల్లీ కదా. ఇది చూసి అటు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా మంది.
అలా కూడా డైవర్ట్ చేసుకుంటారు మీరు. తెలియకుండానే ప్రమోట్ చేసుకుంటున్నారు మీరు సీరీస్ కి. నాకు తెలియదు సార్, సీరియల్ కు ప్రమోషన్ ఇవన్నీ నాకు. ఓకే, మీ అమాయకురాలా లేకుంటే స్ట్రిక్ట్ పర్సన్? బోత్. బోత్. అది ఎక్కడ ఎలా ఉంటానో తెలియదు సార్. ఓకే, నవరసాలు ఉంటాయి అన్నమాట, ఇప్పుడు ఎలా ఉండాలి అన్నది. ఓకే, ఫస్ట్ కెమెరా ముందు సీరియల్స్ ముందు ఫేస్ చేసినప్పుడు అంటే మేకప్ వేస్తారు, అది మీకు చూస్తే గనక మీరు అసలు మేకప్ వేయాలంటే మీకు ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది. మీరు అలాగనే వచ్చారు నాకే తెలిసినంత వరకు. అది హెవీ మేకప్ అయినప్పుడు అబ్బా ఏంది అని అనుకున్నారా? ఫస్ట్ మేకప్ వేసినప్పుడు లైట్ గా వేశారు, తర్వాత డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే మేకప్ లేదా అమ్మాయికి, మొత్తం పెయింట్ పూసుకొని తీసుకుంటండి అన్నారు. సో అప్పుడు నాకు తెలియదు అనమాట హౌ టు మేకప్. అదే సో మన మేకప్ వాళ్ళే చేస్తారు. ఓకే, నేను చెప్పా అన్న ఎక్కువ ఉందన్నా, ఇక్కడ ఎక్కువ ఉందా, లేదమ్మా అలాగే ఉంటుంది, నువ్వు లైట్ దగ్గర వెళ్ళి చూడు అంటే అది అక్కడ సెట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. సో ఫస్ట్ ఒక 100 ఎపిసోడ్ కి తర్వాత ఇట్ విల్ బి డిఫరెంట్ అనమాట. వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మేకప్. మార్నింగ్ వెళ్ళంగానే ఆ బాక్సెస్ తీసుకొని చేసుకుంటా కూర్చుంటా. నేను కార్ లోనే చేసుకొని వెళ్ళిపోతా, బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. ఓకే, బికాస్ పాపం అక్కడ అదర్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు చేయాలి కదా, హెయిర్ స్టైల్ అని చేయాలి. బై ద టైమ్ ఐ రీచ్ దే విల్ ఫినిష్ విత్ అదర్ ఆర్టిస్ట్. సో నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా అంటారు. సార్ నేను మేకప్ తోనే వచ్చాను సార్, హెయిర్ డ్రెస్సర్ కోసం వెయిటింగ్ సార్ అని చెప్పి తర్వాత పంపిస్తారు. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. సీరియల్ ఇస్ గుడ్ టు వర్క్ విత్. ఓకే, ఒక్కొక్క మేకప్ తీస్తుంటే ఎంత వెళ్తుంది, ఇంత వెళ్తుందా? ఓ మాకు ఇంత చిన్న డబ్బా ఉంటుంది, అది యాక్చువల్లీ ఒక 2 months కో 2 months ఒకసారి మార్చలే ఉంటుంది. బికాస్ 1 serial అయితే ఇట్ విల్ కమ్, బట్ 2-3 serials అంటే అన్ని సీరియల్స్ యూజ్ చేయాలి కదా, కాస్ట్ ఎక్కువ. ఓకే, గుండమ్మ కథ చాలా బాగా చేశారు కదా, చాలా అది ఇంకా జరుగుతూనే ఉంది. సీజన్ 3 జరుగుతుంది ఇప్పుడు దాంట్లో. ఎలా ఉంది గుండమ్మ కథ? అంటే మంచి ఆ డైరెక్టర్ వాస్ అమేజింగ్. లైక్ నాకు యాక్టింగ్ లేదని చెప్పి తిట్టి నేను ఏడిచి తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర చెప్పి, బట్ లేదమ్మా ఇలాగే చేయాలని చెప్పి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఐ లెర్న్ మోర్ యాక్టింగ్, బికాస్ ఒక్కొక్క డైరెక్టర్ కి డిఫరెంట్ ఉంటుంది. దే వాంటెడ్ ది సీరియల్ వాళ్ళు ఎలా అంటే ఆ డైరెక్టర్ కావాల్సింది హీ వాంట్స్ ఇట్ ఆన్ ద ఫ్రేమ్. సో నేను ఫస్ట్ డే గుండమ్మ కథలు షూట్ జరిగినప్పుడు ఐ డోంట్ నో ద కాన్సెప్ట్. నేను ఎక్కువ సీరియల్స్ చూడను, చేస్తాను తప్ప సీరియల్స్ చూడను. సో ఐ డోంట్ నో ఇట్ వాస్ అ కామెడీ సీరియల్ అని. దెన్ దే టోల్డ్ మీ వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేయాలని. ఆ సీన్ 20 takes తీసారు, 20 take ఫస్ట్ డే. నేను ఐ స్టార్టెడ్ క్రైయింగ్. సార్ నాకు లేదు సార్ మీరు నేను చెయ్యను. ఈజ్ లైక్ నేను చెయ్యను, యూ హ్యావ్ టు డూ ఇట్ అనేసారు. అయ్యో నాకు ఏడుపు వచ్చిన తర్వాత దెన్ హియర్ నో అదర్ చాయిస్, ఇదే చెయ్యి అన్నారు. దెన్ చేసిన తర్వాత ఇది వాజ్ ఫైన్. ప్రతిసారి దెన్ ఐ స్టార్టెడ్ ఎవ్రీ డే గోయింగ్ టు హిమ్. సార్ చెప్పండి సార్, నేను చెప్పాను నువ్వు చెయ్యి, మరి నేను డైరెక్టర్, నేను యాక్టర్, నువ్వు యాక్టర్. ఇట్స్ రూడ్, బట్ అది హర్ట్ అవుతుంది. ఆ హర్ట్ వల్ల ఏమైందంటే ఓకే వీ హ్యావ్ టు లెర్న్. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ 100%. ఐ లెర్న్ యాక్చువల్లీ. వాళ్ళు కూడా టైం సేవ్ కావాలి. అవును సార్, ఎందుకంటే ఒక్క పర్ డేలో యూ విల్ బి గెటింగ్ మోర్ దెన్ 7-8 scenes వచ్చేస్తుంది సార్. ఇటు సైడ్ మేము చేసుకుంటాం, అటు సైడ్ హీరో హీరోయిన్ చేసుకుంటారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అప్పుడు మా ఐ మీన్ క్లోజ్అప్స్ అని తీసేస్తారు వాళ్ళు వచ్చిన లోపల. సో వైడ్ చేయాలి. వైడ్ ఇస్ లైక్ డిఫరెంట్. ఒక్క ఇంత చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ ఆ వైడ్ ఒక 2 times తీయాలి. It's actually papam. I can't blame any directors there. They wanted to do their best job. ఎందుకంటే they also have pressure from channel వాళ్ళు కదా, ఈ టైం లోపల చేయాలి అని చెప్పి. బికాస్ 9 to 9 ఇది ఈ సీరియల్ గుండమ్మ కదా 9 to 9 ఎక్కువ తీయరు. తీసి ఒక 10 minutes దాని లోపల మేనేజర్ గారు వచ్చి సార్ టైం అయింది సార్ 9:03 ఇది లైక్ 10 వరకు తీస్తారు. బికాస్ వాళ్ళకి ఇచ్చిన టైం కూడా అలాగే ఉంటుంది కదా. సో గుండమ్మ కదా ఐ ఎంజాయ్ బికాస్ 9 to 9 ప్రాపర్ 9 to 9 అయిపోతుంది. అవును అయిపోతుంది. సో వీ కెన్ గో హోమ్ ఎర్లీ అండ్ ఈట్ అండ్ స్లీప్, పొద్దున రావచ్చు. I enjoyed. That is a different character and it's like horrible character also. దాన్ని ఎలా విడగొట్టడం సో ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ గుడ్. దట్ ఈస్ డిఫరెంట్ విల్లనిజం అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.